ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎక్కడ? వృషభములో కుజ గురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకంలో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి? వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజగురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడని చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మేషరాశి వారికి వృషభములో కుజగురువులు ఉండేటువంటి దాని వలన మంచి యోగాలు, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటము, తద్వారా ఎందుకంటే రెండవ ఇల్లు ద్వితీయమవుతుంది కాబట్టి ఆ ద్వితీయములో కుజగురువులు ఉండేటువంటి దాని వలన అన్ని సత్ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి గాక. కనుక మేషరాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఈ కాలమంతా కూడా, ఈ వ్యవధి ఏమిటి, మామూలుగా జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు, అంటే ఆగస్టు నెలాఖరు వరకు అనుకోండి. ఇంకా ఎలా ఉండబోతుంది అంటే చాలా మహాద్భుతముగా ఉన్నది. మీరు ఏది అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోవటము,
మీకు సత్ఫలితాలు రావటమే ఉంటుంది కాక ఏ పని పట్టుకున్నా అత్యంత అనుకూలవంతముగానే ఉంటుంది. అయితే మీరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి? మేషలగ్నము, మేషరాశి వాళ్లకు, మేషలగ్నంలో పుట్టినటువంటి వాళ్లకు ఇది చాలా యోగదాయకం. అయితే మిగతా వేరే ఏ లగ్నాలలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారి చూసుకొని దాన్ని మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర, మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒకసారి చూపించుకొని ముందుకు వెళితే మీకు చాలా యోగవంతముగా ఉంటుంది గాక. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళకు పరిహారాలు అయితే అవసరం లేదు, మేషరాశి వాళ్ళకు కానీ మేష లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకు కానీ. అయితే వేరే లగ్నములో ఏదైనా పుట్టి ఉంటే మాత్రము జాతక ప్రకారముగా పరిహారాలు అవసరమవుతాయి. చూసుకొని చేసుకోండి, యోగదాయకముగా ఉంటుంది. జయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.